లవ్ జిహాద్ పై మాట్లాడితే ఎలా తప్పవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓవైసీ సోదరుల ప్రోద్బలంతోనే ఒక వర్గం అణచివేతకు కుట్ర జరుగుతుందని చెప్పారు. ధార్మిక సభలకు అనుమతి నిరాకరించాలంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేయడమే నిదర్శనమన్నారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. సిటిజన్ జస్టిస్ ఆఫ్ పీస్ ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా అగ్నిష్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇస్తున్నారు. ఆ పిటిషన్లో వీళ్ళు ఏం రాస్తున్నారంటే నేను హేట్ స్పీచ్ ఇస్తాను, నా ఎట్టి ధార్మిక కార్యక్రమంకి ధర్మసభలకి పర్మిషన్ ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే అక్కడ టోటల్గా సీసీ కెమెరాలు రికార్డింగ్ అన్నీ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని ఆ విధంగా ఒక పిటిషన్ వీళ్ళు ఇచ్చినారు. చాలా రోజుల నుంచి వీళ్ళు కుట్ర చేస్తున్నారు నా పైన, నాలాంటి చాలా వరకు హిందూ నేతలపైన వీళ్ళు కుట్ర చేస్తున్నారు. ఎక్కడెక్కడ హిందూ ధర్మ సభలు జరిగితే అక్కడ ఎవరెవరు వస్తున్నారు చీఫ్ గెస్టులు వాళ్ళ పేరు పెట్టుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన వీళ్ళు పిటిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు నా పైన ఇస్తున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఒక్కటే, ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో లవ్ జిహాద్ జరుగుతుంది. ఆవులని కోసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆవులని చంపుతున్నారు, కన్వర్షన్ జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది. అంటే మా హిందువుల పైన జరుగుతున్న అత్యాచారం గురించి మేము మాట్లాడొద్దా? ఇదే ఆర్గనైజేషన్కి నేను వాళ్ళు అడుగుతున్నా, మీకు అంత ప్రేమ ఉంటే, అంత పీస్ కావాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఎప్పుడైనా మీరు పిటిషన్ వేసినారా? అసదుద్దీన్ ఓవైసీ పైన మీరు ఎప్పుడైనా పిటిషన్ వేసినారా? భారతదేశంలో చాలా వరకు హిందువులకి అగ్నిష్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళపైన మీరు పిటిషన్ వేసినారా? లేదు. కానీ హిందూ నేతలకి టార్గెట్ చేసి ఈ విధంగా సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ ఇస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, గతంలో కూడా మేము భయపడలేం. పీడీ యాక్ట్ వేసిన తర్వాత కూడా హైకోర్టులో కేసు గెలిచినాం. ఈ కేసు కూడా మేము గెలుస్తాం, దీనిపైన కూడా మేము కౌంటర్ ఇస్తాం. లీగల్ ఫైట్కి లీగల్గానే వెళ్తాం. కానీ ఇట్లాంటి మీరు పిటిషన్లు వేస్తే మేము భయపడతాం, అట్లాంటి ఆలోచన ఉంటే తీసేయండి. ధర్మం పట్ల ప్రాణం ఇయ్యనికి మేము రెడీ. మా జీవితమే ధర్మం పైన సమర్పణ. ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం.